మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎటు వెళ్ళాడు వీడు? ఏమయ్యా, మా వాడేమన్నా వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? బాబాయ్, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? లేదు జాన్, చూడలేదు అసలు. అవునా? మా పిల్లాడేమన్నా ఇటు వచ్చాడా? రాలేదు జాన్. రాలేదా? ఇదిగో బాబు, మా అబ్బాయిని ఏమన్నా చూసావా? చూడలేదు జాన్. అవునా? చా, ఎక్కడికి వెళ్ళాడు వీడు? జాన్ బాయ్, ఏమైంది? అలా కంగారు పడుతున్నావేంటి? వాడే, ఆ తిక్కలోడే నా కొడుకును ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడా? ఏమంటున్నావయ్యా? నేను పనిలో ఉన్నప్పుడు చూశాను. ఆ దిక్కులేనోడు టీ కొట్లోనే ఉన్నాడు. కాసేపు అయ్యాక చూస్తే పిల్లాడు లేడు, నా ఎలా ఆడు లేడు. వామ్మో వామ్మో, పిల్లాన్ని చూసుకోమని చెప్పాను కదండి. నేను పనిలో ఉన్నానే. దొంగనాయాలు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. జాన్ బాయ్, నువ్వు తొందరపడకు. వాడు అలాంటి వాడు కాదు. ఏంటి కాదు? అసలే మెంటలోడు. నా కొడుకుని తీసుకెళ్లి ఏం చేస్తాడో ఏమో. ఆణ్ణి కాదు, నిన్నన్నాలా? అయ్యో ప్రభువా, నా కొడుకు ఏమవుతాడో ఏమో. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. రహీం, నేను వద్దన్నా నువ్వే అయ్యో అని వాడిని చేరదీశావు. నా కొడుకు ఏదైనా జరిగిందో నేను వాడి రక్తాన్ని కళ్ళ చూస్తాను. రా, పైకి రా. నీకు కొండపై నుండి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా? నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే. బయటి ఏమీ కావాలి? ఇది అమ్మడానికి వచ్చాను. ఎంతొస్తుంది? తాళి గొలుసు ఎవరిది? ఎవరిదేంటి? మావిడిదే. డబ్బు అవసరం వచ్చి అమ్మేయాలనుకుంటున్నాను. ఇవ్వు. వీడి వాల్కం చూస్తే ఎక్కడో కొట్టేసినట్టున్నాడు. సేట్జీ చెప్పు, ఎంత ఇస్తావు? అరే, అంత తొందర అయితే ఎలా? బంగారు నాణ్యతని గీటురాయితో పరీక్షించి చూడాలి కదా. అబ్బా, నాకు అర్జెంట్ పనుంది, త్వరగా చూడు సేటు. సందేహమే లేదు, ఇది ఖచ్చితంగా తెంపుకొని వచ్చిందే. వీడిని పోలీసులకు పట్టించాలి. ఇప్పుడే వస్తాను, ఒక ఫోన్ చేసుకుని వస్తాను. ఎవరు? ఇన్స్పెక్టర్ సాబ్ నమస్తే. నేను బంగారు షాప్ ఓనర్ కుందన్లాల్ని మాట్లాడుతున్నాను. ఓ కుందన్జీ, చెప్పండి. ఇన్స్పెక్టర్ సాబ్, మీరు అర్జెంటుగా నా షాపుకు రావాలి. ఎందుకు? చోరీ ఏమైనా జరిగిందా? లేదు సాబ్, చోరీ చేసిన బంగారాన్ని, తాళిబొట్టుని అమ్మడానికి ఒక బద్మాష్ నా దగ్గరికి వచ్చాడు. వాణ్ణి చూడగానే నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. ఐసి, ఆ రాస్కల్ అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సాబ్. మీరు వెంటనే వచ్చి ఆ చోర్ కమీనే గాని పట్టుకోండి సాబ్. అలాగే, మేం వచ్చేదాకా ఎలాగైనా వాడు వెళ్ళిపోకుండా మేనేజ్ చేయండి. ఠీకే సాబ్. కానిస్టేబుల్స్, కమాన్, ఫాలో మీ. అటు చూడు, ఎంత బాగుంటుందో. నెమ్మదిగా, పడిపోతావు. ఏం కాదు, నాకు ఈ కొండలు ఎక్కడం దిగడం అలవాటే. అబ్బో, నీకు అన్నీ తెలుసే. అందుకే కదా నీకు చెరువు, హనుమంతుడి విగ్రహం, రాతి మండపాన్ని, ఆ గుడి మొత్తం చూపిస్తాను కదా.
ఆ గుడిలో దేవుడు అంత బాగుంటాడా? అంతేకాదు ఆ దేవుడు చాలా గొప్ప మహిమ గలవాడంట. నిజంగా? అవును, మనం కళ్ళు మూసుకుని ఏం కోరుకుంటే ఆ దేవుడు అది ఇచ్చేస్తాడంట. ఎలా? ఇలా. ఓహో, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాడా? అవును, ఇలా అడిగితే చాలు కోరుకున్నదల్లా ఇచ్చేస్తాడంట. గుళ్ళో పంతులు గారు చెప్తుంటే విన్నాను. వీడి దొంగ చూపులు చూస్తేనే తెలుస్తుంది. బద్మాష్ గాడు ఎవరిదో తాళిని తెప్పుకొని వచ్చి నాకే అమ్మాలని నాటకం ఆడతాడా? ఫోన్ చేసినా పోలీసులేంటి ఇంకా రాలేదు? సేటు, ఇంకా ఎంతసేపు? త్వరగా డబ్బులిస్తే నేను వెళ్ళాలి. అరే తొందర పడితే ఎలా? బ్యాంకు నుంచి మావాడు డబ్బులు తీసుకొని రావాలి కదా. సరే, తూకం వేసావు కదా, ఎంతొస్తుందో చెప్పు. 2 తులాలుంది. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు 6 నెలల దాకా మందు తాగడానికి డబ్బు కోసం వెతుకునే పనే లేదు. అన్యాయం సెటు. అవసరం కోసం తాళి అమ్ముతున్నాడని సగానికి సగం తగ్గిస్తావా? అరే బాబు, బంగారం అమ్మపోతే అడివి, కొనపోతే కొరివి అని తెలిసిందే కదా. దీంట్లో తరుగు తీసేయాలి, కేడియం ఛార్జీలు కలపాలి. మీ బాధలు మీకుంటే మా బాధలు మాకున్నాయి. ఇన్స్పెక్టర్ గారు రండి. ఈ బద్మాష్ ఎవరిదో తాళిని తెచ్చి ఏక్దమ్ చోర్, వాణ్ణి వదిలిపెట్టద్దు సాబ్. ఆగరా, ఆగమంటుంటే ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. కానిస్టేబుల్స్ పరిగెత్తండి, పట్టుకోండి వాడిని. రేయ్ ఆగు, ఆగమంటుంటే. ఎంతో కష్టపడి తాళిని తెప్పుకొస్తే అడ్డంగా దొరికిపోయేలా ఉన్నానే. ఇది గనక నా దగ్గరుంటే ఆ ఇన్స్పెక్టర్ చేతిలో నాకు మూడినట్టే. ఏం హాస్పిటల్లో ఏంటో, ఇంటింటికి ఒక కష్టం, మనిషికో బాధ. చిన్నమ్మ గారే, సందేహమే లేదు, మాధవమ్మ గారే. వెంటనే హర్షబాబుకి ఫోన్ చేసి ఈ శుభవార్త వెంటనే చెప్పాలి, వెంటనే చెప్పాలి. అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా. ఒరే హర్ష, చూసావరా నా మనవడు వాళ్ళ అమ్మ కోసం ఎలా కలవరిస్తున్నాడు. నేనేం చేయనమ్మా. ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 2 రోజులు దాటింది. అదే ట్రైన్లో వాళ్ళ పుట్టింటికి వెళ్తానని బయలుదేరిన నీ కోడలు అక్కడికి చేరకముందే ఆ ప్రమాదంలో ఎక్కడో గల్లంతైపోయింది. అమ్మా తన కోసం వెతకని చోటు లేదు, చేయని ఎంక్వైరీ లేదు. ఒకవేళ మాధవికి జరగరాందేదైనా జరుగుంటే? హర్ష, అలా అనుకున్నాయన. పైన తదాసు దేవతలుంటారు. హర్షబాబు, మాధవమ్మకి ఏమీ కాదని నాకు గట్టిగా అనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాధవమ్మ ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉండే ఉంటుంది బాబు. మీకు ఎలా చెప్పను? ఆశ ఆవిరైపోతుంటే ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది నాకు. అయ్యో, ఈ పసివాణ్ణి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. అమ్మా అమ్మా అంటూ మూసిన కన్ను తెరవకుండా ఇలా పడున్నాడు. అమ్మా ఇన్నాళ్ళు మాధవి వీణ్ణి కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళమ్మ కనిపించకుండా పోతే ఈ పసి మనసు ఎలా తట్టుకుంటుంది? అవునమ్మగారు, తిండి తిప్పలు లేకుండా ఇలానే ఉంటే బిడ్డ ఏమైపోతాడోనని గుబులుగా ఉందమ్మా. అమ్మా గురుమూర్తి, రైలు ప్రమాదంలో 4 బోగీలు బ్రిడ్జి మీద నుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడి అందులో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుని పోయారని తెలిసిందిగా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికించమన్నాను. వెతికించారా? అయ్యగారు, మన వాళ్ళని అన్ని చోట్ల వెతకమని పురమాయించినా ఎలాంటి ఫలితం లేదు. అమ్మా ఓరి భగవంతుడా, తులసి కోటలో దీపంలాగా కళకళ్ళాడుతూ ఉండే ఈ ఇంటికి ఎలాంటి గతి పట్టించదలుచుకున్నావయ్యా భగవంతుడా? అమ్మా ఊరుకో అమ్మా. నాని లేచాడంటే ఇంకా దిగులు పడతాడు. పుట్టినప్పటి నుంచి వాడి ఆరోగ్యం అంతంత మాత్రం. వీడికి గుండె బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పినప్పటి నుంచి మాధవి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. అమ్మా కానీ ఇప్పుడు అయ్యగారు, అనవసరంగా ఎందుకు కీడును శంకిస్తారు? మాధవి అమ్మగారికి నాని అంటే పంచప్రాణాలు. తన బిడ్డ కోసమైనా తప్పకుండా తిరిగొస్తుంది బాబు. మా ఊళ్ళమ్మ నీ నోటి మాటే నిజమైతే మా అందరికీ అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. హర్షబాబు, మరోసారి మనం వెళ్ళి చిన్నమ్మగారి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామా? ఆ పని చెయ్యండి. ఏదో అద్భుతం జరిగి మాధవి ఇంటికి తిరిగి వచ్చేస్తే నాని బంతిలా లేచి కూర్చుంటాడు. ఆ ఆశ నాకు ఉంది. కానీ ఊహించిందే జరుగుంటే అప్పుడు నేనేం చేయను. అమ్మ అమ్మ అంటూ మాధవి చెంగు పట్టుకుని ఉండే వీడు ఇప్పుడు నాన్న అమ్మ కావాలి అంటే నేనేం చేయనమ్మా? వాణ్ణి ఎలా ఓదార్చను? ఉన్నట్టుండి మాధవి వాళ్ళ నాన్నకి జబ్బు చేయడమేంటో, తప్పని పరిస్థితుల్లో కోడలు ఒంటరిగా రైల్లో వెళ్లడమేంటో, గుండెల్ని పిండేసేలాంటి ఆ రైలు ప్రమాదం జరగటమేంటో ఏమిటో.
ఒక్క పూటలోనే అందరి మనస్సుల్లోనూ చీకటి నిండిపోయినట్టు ఈ అపశృతి ఏంటో అర్థం కాకుండా ఉంది. హలో, చిన్నయ్య గారు, నేను ఏంటి లక్ష్మయ్య? అయ్యా ఇక్కడ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళని చూద్దామని వస్తే ఇక్కడ మన చిన్నమ్మ గారు కనిపించారు బాబు. లక్ష్మయ్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే బాబు, నా కళ్ళారా చూశాను. మన మాధవమ్మ గారిని నేను కళ్ళారా చూశానయ్యా. ఈ హాస్పిటల్లోనే ఉన్నారయ్యా. మీరు త్వరగా వచ్చేయండి అయ్యా. అలాగే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే బయలుదేరతాను. ఏమైంది బాబు? అమ్మా, నీ నోటి మాట నిజమైంది. నీ కోడలు మాధవి హాస్పిటల్లో కనిపించిందంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం నాన్న, లక్ష్మయ్య చెప్పాడు. ఎంత శుభవార్త విన్నాం మనం. భగవంతుడా! ఒరే హర్ష, త్వరగా వెళ్ళి కోడలు వెంటనే ఇంటికి తీసుకొచ్చే. ఒరే మనవడా, మీ అమ్మ కనిపించిందంట్రా. ఇంకాసేపట్లో తిరిగి వస్తుంది. అమ్మా, ఇంకేం దిగులేదు. నేను వెళ్ళి నీ కోడల్ని వెంటనే తీసుకొచ్చేస్తాను. వెళ్ళు నాన్న, వెళ్ళు. నానా, వెళ్ళు, తొందరగా వెళ్ళు. భగవంతుడా! హర్ష బాబు, రండి బాబు, రండి. లక్ష్మయ్య ఎక్కడ? మీ చిన్నమ్మ గారు ఎక్కడ? రండి బాబు, ఇప్పుడే చూపిస్తాను. రండి రండి బాబు, రండి 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 బాబు. మన చిన్నమ్మ గారు, చూడండి బాబు, చూడండి. మాధవి, చూడండి బాబు, చిన్నమ్మ గారు ఎలా అయిపోయారో. మాధవి, నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. మరి మన కోడలంటే ఏమనుకున్నారు? అపర గాన సరస్వతి. కాశీలో విశాలాక్షి, కంచిలో కామాక్షి మన మాధవే. అత్తయ్య గారు, పొగిడింది చాలు. ఇలాంటివి నాకిష్టం ఉండదని మీకు తెలుసు కదా. మెట్టినింటి కోడలిగా, ఒక ఇల్లాలిగా ఇది నా బాధ్యత. అమ్మా, పూజ తర్వాత ప్రసాదం పెడతారు కదా, పెట్టు. నా బుజ్జి నాని కోసం సిద్ధంగా ఉంచాను. అమ్మా, కమ్మగా ఉంది, ఇంకొంచెం పెట్టు. హలో, ఎవరు? అయ్యగారు, మాధవి అమ్మ నాన్నగారికి సీరియస్ గా ఉందయ్యా. మాధవి అమ్మగారిని కలవరిస్తున్నారు. అలాగా? మాధవమ్మ గారిని వెంటనే పంపించండి అయ్యా. అలాగే, వెంటనే మా కోడల్ని పంపిస్తాను. అలాగేనయ్యా. మావయ్య గారు, ఏమైంది? అమ్మా మాధవి, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదట. నిన్ను చూడాలని కలవరిస్తున్నారంట. మా నాన్నకి సీరియస్గా ఉందా? అయ్యో భగవంతుడా! అమ్మా మాధవి, కంగారు పడకు.
మీ నాన్నగారికి ఏమీ కాదు. అత్తయ్య నేను తొందరగా బయలుదేరాలి. సమయానికి హర్ష కూడా ఇంట్లో లేడే, ఎలా వెళ్తావమ్మా? హర్ష ఉంటే కారులో తీసుకెళ్లి దిగబెట్టేవాడు. తెల్లారగానే ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. వెంటనే రమ్మని వాడికి ఫోన్ చేయండి. అత్తయ్య ఆయన ఎక్కడున్నారో ఏంటో, ఆలస్యం చేస్తే అక్కడ మా నాన్నకి ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. అబ్బా, లైన్లు కలవడం లేదు. మాధవి, ఇంకో గంటలో ట్రైన్ ఉందమ్మా. మన డ్రైవర్కి చెప్పి నిన్ను స్టేషన్ దగ్గర దింపమంటాను. అలాగే మావయ్య గారు. అమ్మ మాధవి, నిన్నొక్కదాన్ని ఎలా పంపించను? నీకు తోడుగా నేను వస్తానమ్మా. వద్దత్తయ్య గారు, ఇంట్లోనే ఉండి మీరు నానిని చూసుకుంటే చాలు. డ్రైవర్, అయ్యగారు చెప్పండి. మాధవమ్మని జాగ్రత్తగా తీసుకెళ్లి స్టేషన్లో ట్రైన్ వచ్చేదాకా ఆగి కంపార్ట్మెంట్లో ఎక్కించి అప్పుడు తిరిగి రావాలి. అలాగేనయ్యా. అమ్మా రెడీనా? అమ్మా ఎక్కడికి? నేను పని మీద వెళ్తున్నాను, కానీ నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. నేను కూడా వస్తాను. వద్దు నాని, నా మాట విను. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా. అమ్మా మాధవి, ట్రైన్కి టైం అవుతుందమ్మా, త్వరగా బయలుదేరు. అలాగే మావి గారు. నాని, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేదాకా బుద్ధిగా ఉండు. అలాగే అమ్మా. డ్రైవర్ తీసుకో. అమ్మగారు ఇలా ఇవ్వండి. అమ్మా మాధవి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా టాటా. బాయ్ నాన్న. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావి గారు. వెళ్ళొస్తాను అత్తయ్య. తిను నాని. నాకొద్దు. ఒక్క ముద్ద తినరా. నా మాట విను నాన్న. కొంచెం తిను. నాకొద్దని చెప్తున్నా కదా. ఎంతసేపని బతుములాడాలరా. తిన్నాన్నా. నాకేమొద్దు, మా అమ్మ పెడితేనే తింటాను. ఇదండి వరుస. వీడికి వాళ్ళమ్మ లేకపోతే క్షణం కూడా తోచదు. పాపం, అక్కడ మాధవి వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో ఏమిటో. ఈ పాటికి ట్రైన్ బయలుదేరి ఉంటుంది. విషయం చెప్దామంటే హర్ష ఇంకా రాలేదు. ఒరే నాన్ని, ఒక్క ముద్ద తినరా. నీకు మొబైల్లో గేమ్ చూపిస్తూ తినిపిస్తాను. అయితే సరే. యాండి, ఫోన్లో గేమ్ పెట్టి వాడికి ఇవ్వండి. తిన్నానా? తిను. డ్రైవర్ ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదెందుకు? అదిగో మాటల్లోనే వచ్చాడే గారు. ట్రైన్ టైంకే వచ్చిందా? కరెక్ట్ టైంకి వచ్చిందయ్యా. చిన్నమ్మ గారిని తమరు చెప్పినట్టే ఏసీ బోగిలోనే ఎక్కించాను. ఇప్పటికీ నా మనసు కాస్త కుదుట పడింది. అయ్యగారు. ఏంట్రా? నేను ఒక వారం రోజులు మా ఊరెళ్ళేస్తానయ్యా. వారం రోజులా? ఏం పని? ఊర్లో మా పెంకుటిల్లు పాడైపోయిందమ్మా, బాగు చేయించాలి. సరే అలాగే. వెళ్ళొస్తానయ్య గారు. నేనుంటానమ్మ గారు. కోడలి వెళ్ళి ఒక్క పూట కూడా కాకముందే మనసులో ఏదో ఆందోళనగా, బెంగగా ఉందండి.
ఏమండి కాఫీ తీసుకోండి. ఇదిగో పార్వతి, నాకు షుగర్ ఉందని షుగర్ లేని కాఫీనే ఇస్తుంది మాధవి. వాళ్ళ నీ చేత్తో కొంచెమైనా తీపిని తగిలించావా? ఎందుకు? మీ కోడలికి ఈ విషయం తెలిస్తే నాకు అక్షింతలు పడడానికా? అత్తా కోడలు ఇద్దరే. అవును, ఈ ఇంట్లో మాధవి చెప్పిందే మాట, గీసిందే గీత. హతోస్మి. ఊళ్ళో మగాళ్ళందరూ కట్టకట్టుకుని అవునన్నా కాదన్నా అందరిళ్లలోనూ అప్పర్ హ్యాండ్ ఆడవాళ్లదేనని ఊరికే అన్నారా? రాష్ట్రం మీద కేంద్రం వరాల జల్లు. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాలు ఘోరాలు. కలికాలం. ముందు ముందు ఇంకేం చూస్తాము? హర్ష, పార్వతి, త్వరగా రండి. ఏమైందండి? అంత గావుకేక పెట్టారేంటి? పేపర్లో ఏముంది నాన్న? నిన్న కోడలు ఎక్కిన ట్రైన్కి యాక్సిడెంట్ జరిగిందంటరా. తాళి, నా రాధ నా మెళ్ళో కట్టిన తాళి ఏమైంది? ఎక్కడైనా జారి పడిపోయిందా? ఎక్కడ లేదే. ఆడదాని మెడలో నుంచి పవిత్రమైన మాంగళ్యం జారిపోతే అశుభం అంటారే. ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ నా భర్తకి ఏదైనా జరుగుంటుందా? భగవంతుడా, నా రాధాకేం కాకుండా చూడు తండ్రి. శాస్త్రి, తెక్కలోడు కనిపించాడా? లేదే. ఎక్కడున్నాడో చూద్దాం పదా. పదండి. అడిగో.
అమ్మ నన్ను తన బాబును కాదని ఎందుకన్నది? ఎందుకు తోసేసింది? నానమ్మ, నువ్వు చూసావుగా తాతయ్య, అమ్మకేమైంది? అదేమీ లేదురా, మీ అమ్మకి ఆయొచ్చింది కదా, అందుకన్నమాట. ఆ జ్వరం తగ్గిపోతే మీ అమ్మ మళ్ళీ మామూలుగా అయిపోతుందిరా. నిజంగానా? నిజమే నాన్నా. ఈ నాన్నమ్మ మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది. అయితే ఈ తాతయ్య చెప్పింది విను. గుడ్ బాయ్ లాగా కడు దుడుచుకో. ఆపుకున్నా ఏడుపు వస్తూనే ఉంది. నాకెప్పట్లాగే ప్రేమగా ఉండే అమ్మే కావాలి. నాని అంటూ నాతో ఆడుకోవాలి. కథలు చెప్తూ నాకు గోరుముద్దలు కూడా తినిపించాలి. ఇక్కడ పప్పి ఇచ్చి గుడ్ నైట్ కూడా చెప్పాలి. చెప్పు నానమ్మా, అమ్మకి జ్వరం తగ్గిపోతుందిగా? తాతయ్య చెప్పు తాతయ్య, అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుందిగా? ఓ, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మళ్ళీ మీ అమ్మ నిన్ను తన వీపు మీద ఎక్కించుకుని ఉప్పు మూట ఆడిస్తుందిలే. భలే 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 భలే. నాకు ఆ ఆట అంటే బోల్డ్ అంత ఇష్టం. మరైతే నువ్వు మీ అమ్మ కాస్త కోలుకునేదాకా బుద్ధిగా ఉండాలి. ఇదిగో, నువ్వు ఇలా ఏడుపు మొహంతో కాదు, కొంటె కృష్ణుడిలాగా నవ్వుతూ కనిపించాలి. తాతయ్య, అప్పుడు పండక్కి అమ్మ నాకు చిన్ని కృష్ణుడి వేషం వేసింది. అలాగా? అచ్చం అలాగే. ఇలాగా? ఓకేనా? డబుల్ త్రిబుల్ ఓకేరా మనోడా. నాని, నేను టిఫిన్ చేశాక నిన్ను పిలుస్తానమ్మా. వెళ్ళి నీ గదిలో ఆడుకో. అలాగే నాన్నమ్మ. మా అమ్మకి చిన్ని కృష్ణున్నే, బుజ్జి కృష్ణున్నే, చిన్ని కృష్ణున్నే. వాడు పసివాడు కాబట్టి మాటలతో మాయ చేయగలిగాం, కానీ కోడలు పరిస్థితి తలుచుకుంటుంటే గుండె పరివెక్కిపోతోంది పార్వతి. శుక్రవారం పూట కోడల్ని పంపించడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారికి బాగోలేదని తెలిసి తప్పనిసరి పంపించాం. కానీ ఇలా జరుగుతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదండి. కట్టుకున్నవాడిని కన్నబిడ్డని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి పగవాడ కూడా రాకూడదు పార్వతి. చివరికి తన పేరు మాధవి అని కూడా మర్చిపోయి నేను రాణిని అంటుందండి. డాక్టర్ గారు చెప్పారు కదా, తలకి గాయం తగలడం వల్ల తాత్కాలికంగా జ్ఞాపక శక్తిని కోల్పోయిందని. అత్తయ్య, మావయ్య గారని గౌరవంగా పిలిచేది. నట్టింట్లో మహాలక్ష్మిలా నవ్వుతూ తిరిగేది. మళ్ళీ ఎప్పటికి కోలుకుంటుందో ఏమోనండి. పార్వతి, మన అమ్మాయి పూజకి వాళ్ళ వదిన మాధవ్ అంటే ఎంతో అభిమానం. హాస్టల్లో ఉంటూ టౌన్లో డిగ్రీ చదువుకుంటున్న మన పూజకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఫోన్ చేసి చెప్పమంటావా? వద్దండి. పూజకి కాలేజీలో ఇప్పుడేవో పరీక్షలున్నాయని చెప్పింది. వాళ్ళ వదినకి ఇలా జరిగిందని తెలిస్తే కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తుందండి. అది కూడా నిజమే. అవును, మీ తమ్ముడు బాబురావు తన కూతురు నందిని ఊరి నుంచి వస్తారని చెప్పావు, ఇంకా రాలేదేంటి? అక్క, బావా, ఎంత ఘోరం జరిగిపోయింది. బావా,
ఈ బాధని భరించడం నా వల్ల కావడం లేదు బావా. మాధవి అక్క ఈ ఇంటి దేవత ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది అనుకుంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందేంటత్తా? గుండెల్ని పిండేసే ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా తట్టుకుంటున్నారు? నాకైతే ప్రాణం పోయినంత పనైంది మామయ్య. ఏం చేస్తాం, అంతా మన ప్రారంభం. ఆ దేవుడికి మన మీద కనికరం లేదని సరిపెట్టుకోవాలి అంతే. అయ్యో ఎలా అక్క? మాధవి ఆచూకి తెలుసుకోవాలని హర్ష పిచ్చివాడిలా తిరుగుతున్నాడని తెలిసి మేము తట్టుకోలేకపోయామక్క. అందుకే మా ఊళ్ళో ఉన్న మహిమగల అమ్మవారికి పూజలు చేయించాం, పొర్లు దండాలు కూడా పెట్టాము. చివరికి ఇదా ఫలితం. ఊర్లో ఉండగానే మాధవి గురించి ఇంత దారుణమైన మాట విన్నాం. అక్కకి జరిగిన దారుణాన్ని తలుచుకుంటే నా గుండె ముక్కలైంది. తల్లి, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తున్నావు తల్లి? అమ్మవారిని నేను నిలదీసి అడిగానక్కా. ఆపదలో ఉన్న వారిని కాపాడకపోతే నువ్వెందుకు, నీకు పూజలెందుకు అని కడిగి పారేశాను. నందిని, ఏమంటున్నారు మీరు? అయ్యో, ఈ ఇంటి దీపమే ఆరిపోయాక ఇక ఏమనాలక్కా? బాబురావు, నీకాని పిచ్చి పట్టిందా? అలా జరిగినా బాగుండేది మామయ్య. అక్క రైలు ప్రమాదంలో చనిపోయింది అంటే. నోర్మి, ఏం వాగుతున్నావే నువ్వు? మాధవికి ఏమీ కాలేదు. గండం గడిచి ఇంటికి చేరింది. నిజంగానా బావా? అంటే అక్క ఇప్పుడు ఇంట్లోనే ఉందా? నా మాట వినండమ్మా, కనీసం 4 ముద్దలైనా తినండి. వెళ్ళిపో. అమ్మా, ఇంకోసారి నా గదిలోకి వస్తే జాగ్రత్త. నా మాట కాదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, గుర్తుంచుకో. డౌటే లేదు, మాధవి అక్కే. ఎంతో మైల్డ్గా ఉండేది అలా వైల్డ్గా మారిందేంటి? మాధవి శవాన్ని నదిలోకి తోసేస్తే ఎలా బతికింది? బాపురే, తల తిరిగిపోతుంది. యదవ వీడి వల్లే చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉన్న రహీంబాయికి నాకు మధ్య దూరం పెరిగేలా ఉంది. నా కర్మ కొద్దీ దాపురించాడు. ఛ! జాన్, ఏరా తెచ్చావా? నువ్వు చెప్పాక తేకుండా ఉంటానా ఏంటి? అబ్బా, చాలా రోజులైనరా మందేసి. ఇవాళ దీన్ని లాగించేయాలి. ఏంటి కథ? సిస్టర్ ఇంట్లో లేదా? లేదురా, పిల్లల్ని తీసుకొని పక్కూళ్ళో ఉన్న వాళ్ళ పుట్టింటికి పోయింది. మరి ఇంకే, మందుతో పాటు ఇదిగో పకోడీలు కూడా తీసుకొచ్చా, పండగ చేసుకో.
వీడేంటి మందు బాటిల్ చూడగానే వచ్చాడు? వీడికి కూడా పెగ్గేసే అలవాటు ఉందా ఏంటి? ఏంట్రా ఆ సీసాలో ఏముంది? ఏంటి వీడికి మందు బాటిల్ కూడా తెలియదా? ఎవ్వరు లేరు, కాసేపు వీడితో ఆడుకుంటాను. చెప్పరే, ఆ సీసాలో ఉంది ఏంటి? ఇది విషం. ఒక్క గుక్క తాగితే చాలు జుయ్యం అని ప్రాణం పోతుంది. యా అంతే. అమ్మో, అంత డేంజరా? చాలా చాలా డేంజర్. అందుకే నువ్వు దీన్ని ముట్టుకోవద్దు. సరే. లోపలికెళ్ళి ప్లేటు గ్లాసు తెచ్చుకోవాలి. ఇంకా నిలబడ్డావేరా, వెళ్ళు. పాపం జానీ గారు ఆ విషం తాగితే చచ్చిపోతారేమో. ఇలాంటి విషయాన్ని ఎవ్వరూ తాగకూడదు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడుతూ మాకు మేమే మహారాజు. ఏది నా మందు బాటిల్ ఏది? అది విషం అన్నారు కదా, అందుకే పగలగొట్టేశాను. ఏంటి, అంత ఖరీదైన మందు బాటిల్ని నువ్వు పగలగొట్టేశావా? ఎంత ఖరీదైనా విషం విషమే కదండి. ఒరేయ్, ఎంతో ఆశగా మందేద్దామని మందు బాటిల్ తెచ్చుకుంటే దాన్ని పగలగొడతావా? నిన్ను పగలగొడతావా? అనవసరం పగలగొడతావా? ఆగు. ఏం తప్పు చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? ఏం తప్పు చేశాడా? ఎంతో ఆశపడి తెచ్చుకున్న మందు బాటిల్ని పగలగొట్టేశాడు చూడు. ఏం కాదు చాచా, అది విషం సీసా. ఆ విషం ఒక్క గుక్క తాగితే చచ్చిపోతానని జాన్ గారే చెప్పారు. ఒరే తిక్కలోడా, నిన్ను. జాన్, నువ్వాగు. ఎందుకు అలా చేశావు? తను ఏం తాగితే నీకేంటి? ఏంటంటారేంటి? తను విషం తాగి చచ్చిపోతే అప్పుడు వాళ్ళ పిల్లలకి నాన్న లేకపోతే ఎలాగా? ఏంటో, తప్పుని తప్పని చెప్పినా తిడతారు, కొడతారు. ఎందుకో. భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా మా కుటుంబానికి? నాన్న, నేను అమ్మతోనే ఉంటాను. ప్లీజ్ నాన్న, నేను అమ్మతోనే ఉంటాను. నేను అమ్మతోనే ఉంటాను నాన్న. నాని, ఏడవకురా, నా బంగారు కొండవి కదా. వాళ్ళ గొడవ వాళ్ళదే కానీ నా టెన్షన్ పట్టించుకోరేంటి? నాది కాని చోట బందీగా నేను ఇంకెన్నాళ్ళు ఉండాలి?
అస్సలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను వీళ్ళ మాధవిని కాదు కాదు అంటున్నా అస్సలు వినిపించుకోరేంటి? నా భర్త రాధ ఏమైపోయాడోనని నేను దిగులు పడుతుంటే అందరూ కలిసి నా కాళ్ళకి సంకెళ్ళు వేస్తున్నారేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, ఎందుకు నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఒట్టేసి చెప్పావు కదా ఎప్పటికీ నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని. నేను నీకు వద్దా అమ్మా? పాపం ఈ పసివాడు నన్ను వాళ్ళ అమ్మ మాధవిని అనుకుంటున్నాడు. కన్నీళ్లతో తల్లి బిడ్డల బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అమ్మా, మాట్లాడవేంటమ్మా? నీకు నా మొహం కూడా చూడాలనిపించడం లేదా? కల్లా కపటం తెలియని ఈ పిల్లాడి మాటలు సోటిగా నా గుండెని తాకుతున్నాయి. ఒక ఆడదానిగా నాకు ఎంతో జాలనిపిస్తోంది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాలనిపిస్తున్నా నేను అలా ఎలా చేయగలను? అమ్మా, అమ్మా, నేనేమన్నా తప్పు చేసుంటే సారీ అమ్మా. అంతేకాదు, నువ్వు చెప్పకముందే పనిష్మెంట్గా గుంజీలు కూడా తీస్తాను, చెంపలు కూడా వేసుకుంటాను. 1 2 3 4 5 6 వద్దు వద్దు. అయితే ఎప్పటిలాగా నాతోనే ఉంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పను బాబు? నేను మీ అమ్మని కాలేను. అమ్మా, వదులు. నువ్వు తిట్టినా సరే, నువ్వు కొట్టినా సరే, నీ చేతిని మాత్రం వదిలిపెట్టను. వదులు. నన్ను దూరంగా తోసేకమ్మా, ప్లీజ్ అమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. బాబురావు సార్ మళ్ళీ రమ్మని కాల్ చేశాడు. ఎందుకురా? మళ్ళీ ఇంకెవరినైనా లేపేయాలేమో. ఈసారి ఎక్కువ డబ్బులు అడుగుదామన్నా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఏం పని? మోసం చేసే వాళ్ళకి ఈ బాబురావు ఇచ్చే పనిష్మెంట్ ఏందో తెలుసా? ఏమంటున్నారు సార్? ఏరా నాటకాలా? ఆ రోజు మాధవిని చంపేశామని అబద్ధం ఎందుకు చెప్పారా? రే మేడం, షట్ అప్. మీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మేడం, ఆ రోజు ఆమెని ఈ చేతులతోనే గొంతు పిసికి చంపేశాను మేడం. చంపేస్తే మరి మాధవి ఎలా బతికొచ్చిందిరా? ఏమంటున్నారు సార్ మీరు? బ్రతికొచ్చిందా? మీరు చచ్చిందని చెప్పిన అది ప్రాణాలతో తిరిగొచ్చింది.
మీరు ఇంత వేస్ట్ ఫెలోస్ అనుకోలేదు. మేడం ఇలా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు దాని శవం నీళ్ళల్లో కొట్టుకుపోవడం నా కళ్ళారు చూశాను. ఆ తర్వాతే సార్ పని పూర్తయిందని మీకు ఫోన్ చేశాం సార్. ఆపండ్రా, ప్రాణం పోకముందే ఆ మాధవిని మీరు నీళ్ళల్లో తోసేసుంటారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రాణాలు గట్టివి కాబట్టే బ్రతికొచ్చింది. మా ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి, మా ఫ్యూచర్స్ స్మాష్ అయ్యాయి. అంతా మీ నిర్లక్ష్యం వల్లే. సారీ మేడం, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆపరా, మళ్ళీ అటాక్ చేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. రే, టైం అండ్ ప్లేస్ పర్ఫెక్ట్ గా సెట్ అయినప్పుడు చెప్తా, అప్పుడు కాల్ చేస్తాను. డాడీ రే, నెక్స్ట్ టైం కూడా ఫెయిల్ అయితే మీ లైఫ్ లో నెక్స్ట్ డే అనేది ఉండదు. మైండ్ ఇట్. సరే మేడం. బేటా 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 లేడేంటి? జాన్ భాయ్ వస్తున్నా.